ఇప్పటికీ ఒకప్పుడు పరమశివుడు రథమెక్కి వెడుతున్నప్పుడు ఆ రథం యొక్క ఇరుసు ఎక్కడ విరిగిపోయిందో ఆ పట్టణం ఇప్పటికీ ఉంది. అది చెంగల్పట్టు అనేటటువంటి ప్రాంతం ఉంది ద్రవిడ దేశంలో, తమిళనాడులో. ఆ చెంగల్పట్టుకి దగ్గరలో దాన్ని ఇరుపక్కం అంటారు, ఇరుసు విరిగిపోయినటువంటి పట్టణము. ఆ పట్టణంలో ఇప్పటికీ పరమశివుని యొక్క రథం విరిగిపోయినటువంటి క్షేత్రము అని పిలుస్తారు. అది ఒకప్పుడు ఒక ఆశ్చర్యం జరిగింది ఆ ఊళ్ళో. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి రోజుల్లో రామేశ్వరంలో శంకరాచార్యుల వారిని నలుగురు శిష్యుల్ని ప్రతిష్ఠ చేయడం కోసమని రాజస్థాన్ లో పాలరాతి విగ్రహాలు తయారు చేయించి ఒక పెద్ద వాహనం మీద పెట్టి రామేశ్వరం పంపిస్తున్నారు. ఖచ్చితంగా ఆ వాహనం ఈ ఇరుపక్కం మన క్షేత్రం దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి ఇరుసు విరిగి, అప్పుడు శివుడి యొక్క రథానికి విరిగిపోయింది. ఆ శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శంకరాచార్యుల వారి మూర్తిని పట్టుకుని వాహనం వెడుతుంటే మళ్ళీ అదే పట్టణం దగ్గర ఇరుసు విరిగి, మూర్తుల్ని కిందకి దింపడానికి లేదు, వాహనాన్ని ఎత్తి ఇరుసు సరిగ్గా బిగించడానికి లేదు, మరమ్మత్తు చేయడానికి. ఎలా అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి కబురు పంపారు. స్వామివారు అది విని అన్నారు, ఎక్కడ విరిగిపోయింది, ఏ ఊళ్ళో ఆగిపోయింది వాహనం అని అడిగారు. ఈ తిరిగిరుపక్కం అన్న చోట విరిగిపోయింది అన్నారు. ఓ, ఆ ఊళ్ళో విరిగిపోయింది అంటే అక్కడే ఒకప్పుడు పరమశివుడి యొక్క రథం ఇరుసు విరిగిపోయింది. అప్పుడు శివుడి రథానికి విరిగింది. ఇప్పుడు శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శంకరాచార్యుల వారి మూర్తి వెడుతుంటే మళ్ళీ విరిగింది. 108 కొబ్బరికాయలు నిలబడి కొట్టేయండి, అనుకోకుండా తనంత తాను ఆ ఇరుసు బాగవుతుంది అన్నారు. వెంటనే 108 కొబ్బరికాయలు తెప్పించి ఆ తిరు అరుచుపక్కం క్షేత్రంలో విఘ్నేశ్వరుడు యొక్క దేవాలయం ముందు కొట్టారు. కొట్టిన తర్వాత అనుకోకుండా లోపల ఉన్న విగ్రహాలు అలా ఉండగానే ఆ వాహనం యొక్క ఇరుసు బాగు చేయడానికి అవకాశం దొరికింది. అలా బాగు చేశారు. ఇక ఆగలేదు, వాహనం రామేశ్వరం వెళ్ళిపోయింది. ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో ఒక చమత్కారం ఉంది. మిగిలినటువంటి దేవతలు ఎవరికైనా సరే కొబ్బరికాయ కొట్టేటప్పుడు లోపలికి తీసుకెళ్లి అర్చకుడికి ఇస్తాం. విఘ్నేశ్వరుడి విషయంలో ఆయన ఎప్పుడైనా చాలా ఇష్టపడ్డాడనుకోండి, నాకు కొబ్బరికాయ కొట్టమని కబురు చేస్తాడు. విఘ్నేశ్వరుడు బాగా ప్రీతి చెందాలి అంటే కొబ్బరికాయని లోపలికి తీసుకెళ్లే కొట్టాలని నియమం లేదు. దేవాలయం మూసేసి ఉన్నప్పటికీ కూడా దేవాలయం ఎదురుగుండా రహదారి మీద నిలబడి విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ చూపించి నేలకేసి కొట్టేస్తే దాన్ని పిల్లలు ఏరుకు తినేస్తే కొబ్బరి చెక్కల్ని సాక్షాత్తు విఘ్నేశ్వరుడు తినేసి. ఇది ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం మినహాయింపు. ఎప్పుడైనా ఏదైనా పెద్ద సమస్య వచ్చిందనుకోండి, దానికి విరుగుడు ఏమిటంటే స్వామికి కొబ్బరికాయ కొట్టాలి.